రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సాక్షి మాలేక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా వంటి రెజ్లర్లు 40 రోజులకు పైగా ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు విచారించిన న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ కేసులో మరోసారి వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. జనవరి 4 నుంచి ఈ కేసులో మరోసారి వాదనలు జరగనున్నాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని ఒక మైనర్ సహా 7 రెజ్లర్లు ఆరోపించారు. ఆయనను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2 దఫాలుగా దాదాపు 40 రోజుల పాటు ఆందోళన చేపట్టారు వారంతా. ఈ క్రమంలోనే ఏప్రిల్లో బ్రిజ్భూషణ్ పై 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. దీంతో తొలి విడత ఆందోళనను విరమించారు రెజ్లర్లు. ఆ తరువాత ఆ కేసు ముందుకు సాగకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తరువాత న్యాయస్థానం ఆదేశాలతో కేసు దర్యాప్తు చేసినా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళనను ప్రారంభించారు రెజ్లర్లు. మే 28న కొత్త పార్లమెంటు భవనం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. తాము చేస్తున్న ఆందోళనలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించిన రెజ్లర్లు దేశం కోసం ఎన్నో పతకాలు సాధించిన తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. చివరికి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా తాము సాధించిన మెడల్స్ ను హరిద్వార్ వద్ద గంగానదిలో నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ వేసింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్ అవకాశం దొరికిన ప్రతిసారి మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికలో పూర్తి అంశాలను ప్రస్తావించారు వారు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్తాన్ వెళ్లిన రెజ్లర్లలో ఒకరితో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను తాకారని మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ 2 పనులు ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు స్పష్టం చేస్తున్నాయని వారు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో మహిళా రెజ్లర్ల ఆరోపణలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజ్భూషణ్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. అయితే ఈ కేసు విచారిస్తున్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ మరో కోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన వాదనలను మరోసారి వింటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జనవరి 4 నుంచి మరోసారి ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరగనున్నాయి.